వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు ఇప్పుడు టైం చూసుకుంటే 9:08 అవుతుంది. ఫ్రీ మార్కెట్ ఇంకొక 6 మినిట్స్లో మార్కెట్ ఓపెన్ అవుతుంది. సో నిన్నటి మార్కెట్ చూసుకున్నట్టయితే నిన్న కంటిన్యూస్గా ఇక్కడ నుండి పడేసి కొద్దిగా పైకి వెళ్ళి కంటిన్యూస్గా సైడ్ వేస్ మార్కెట్ చేసుకొని ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది, ఈ ఏరియాలో పడ్డది. సో ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్టయితే ప్రీ ఓపెన్ మార్కెట్లు అన్నీ పాజిటివ్గా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మార్కెట్ అప్ ర్యాలీ తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. సో మనం ఈ ఏరియాలో ఎంట్రీ అవ్వడానికి ట్రై చేద్దాము. సో మనం ఇక్కడ క్లియర్గా చూసుకుంటే 825 ఈ ఏరియాలోనే మనం ఎంట్రీ తీసుకుందాము. సో ఈరోజు పాజిటివ్గా మార్కెట్ ర్యాలీ చేసే ఆస్కారం ఉంది. సో కాబట్టి మనము అప్ ట్రెండ్ తీసుకుందాము. సో ఈ ఏరియాలో తీసుకుందాము. టార్గెట్ ఈ ఏరియా, ఇంకా కావాలి అని అంటే సో ఈ ఏరియా వరకు మనకి టార్గెట్ ఉంటుంది. సో మనము చూద్దాము. సో ఈ ఏరియాలో మనకు ఛాన్స్ ఇచ్చిందంటే మనం ఎంట్రీ తీసుకుందాము. సో అది ఫ్రెండ్స్. సో ఈ ట్రెండ్ లైన్స్ కూడా రెస్పెక్ట్ చేస్తాయి. సో సడన్గా మార్కెట్ ఇలా వచ్చినా కానీ మళ్ళీ అప్ తీసుకుంటాయి కాబట్టి ఇవి. సో ఇక్కడ మనకి ఇవి చూసుకున్నట్టయితే ఇది నిన్నటి హై, ఇది నిన్నటి ఓపెనింగ్, సో ఇది నిన్నటి లో. సో ఇక్కడ 50% ఒకటి ఉంది. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే మనము సో ఇది మొన్నటి హై, నిన్నటి లో, అంటే 29వ తారీఖు లోయెస్ట్ ఈ ఏరియా ఉంది. సో ఇక్కడ ఇంకా క్లియర్గా చూసుకుంటే ఇది లోయెస్ట్, సో ఇది లోయెస్ట్, ఇది హైయెస్ట్. సో ఇక ఇక్కడ మనకి 50% ఈ ఏరియా ఉంది. సో ఇక ఇది 50%, సో ఇది 50% ఈ ఏరియా. సో క్లియర్గా ఇది 50% ఇది జోను. సో మార్కెట్ ఒక డిప్ ఇచ్చి ఈ ఏరియా సడన్గా డిప్ ఇచ్చి ఇది తీసుకుంటుందా, లేకపోతే ఇక్కడ నుండి మనం అయితే ఎంట్రీ అయితే ఈ ఏరియాలో తీసుకుందాము. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే 825, సో 825 అని అంటే సో ఇది ఈ ఏరియా, ఇక ఈ ఏరియాలో మనం ఎంట్రీ తీసుకుందాము. ఈ ఏరియా అప్ ట్రెండ్. సో ఒక చిన్న డిప్ ఇస్తుందా, లేకపోతే సడన్గా ఇక్కడ నుండి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి పైకి వెళ్తుందా అనేది చూడాలి. సో చూద్దాం మార్కెట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మార్కెట్ అయితే ఆల్రెడీ ఓపెన్ అయింది, కొద్దిగా ఫ్లాట్గానే ఓపెన్ అయింది నిన్నటి దానికి. సో ఈ ఏరియా నుండి సో మనకైతే టార్గెట్ ఇక్కడ ఆల్రెడీ ఎంట్రీ తీసుకున్నాము ఈ ఏరియాలో. సో మనకి టార్గెట్ అయితే ఈ ఏరియా ఉంటుంది. సో ఇక్కడ టార్గెట్ అయితే మనకి ఈ ఏరియాగా టార్గెట్ ఉంటుంది. సో ఇది అప్ సైడ్ తీసుకున్నాము. సో ఇది టార్గెట్ ఉంటుంది. సో ఈరోజు మార్కెట్ అయితే డౌన్ సైడ్ అయితే అనుకోవట్లేదు. సో చూద్దాము, పాజిటివ్గానే రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఏషియన్ మార్కెట్స్ కూడా అన్నీ పాజిటివ్గా ఉన్నాయి, చైనీస్ మార్కెట్, జపనీస్ ఇవన్నీ. సో నిన్న అమెరికన్ మార్కెట్ ఏమో నెగిటివ్గా క్లోజ్ అయింది. సో కొంత చూద్దాము ఇప్పుడు మార్కెట్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో. సో ఇక్కడ కూడా క్లియర్గా చూసుకుంటే ఇక ఈ ఏరియాలో ఎంట్రీ తీసుకున్నాము 5 మినిట్స్ది. సో మనకి 1 మినిట్ది చూద్దాము. సో మనకైతే ఇక్కడ కొద్దిగా లాస్ అయితే చూపిస్తుంది. సో కొద్దిగా ఎర్లీగా ఎంట్రీ తీసుకున్నాం అనుకుంటా. సో ఇక్కడ మనకి ఇక్కడ 4 మినిట్స్ తీసుకుందాము. 4 మినిట్స్ది. సో 4 మినిట్ క్యాండిల్లో ఇక్కడ తీసుకోవాలి అసలు అయితే. ఇంకా ఈ ఏరియా దాకా వచ్చి ఎంట్రీ అవుతుందేమో బహుశా. సో మనం కొద్దిగా ఎర్లీగా తీసుకున్నాము ట్రేడ్. సో చూద్దాం. సో ఇది 4 మినిట్ క్యాండిల్. సో మనకి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే మన క్యాండిల్స్ చూపించాము అనుకో, సో ఈ విధంగా కనబడుతుంది. సో ఇది బుల్లిష్ వ్యూ అయితే తీసుకుంటుంది. సో ఫస్ట్ ఈ ఏరియా, సో మనం అయితే ఈ ఏరియాలో ఎంటర్ అయ్యాము. సో మనకి ఇది టార్గెటు. సో ఇక్కడ ఆల్రెడీ కొద్దిగా ప్లస్లోకి వచ్చింది. సో చూద్దాం ఏ విధంగా. సో చూద్దాం ఏ విధంగా మనకి ట్రెండ్ లైన్స్ అనేవి రెస్పెక్ట్ చేస్తాయి. సో ఈ ఏరియాకి వెళ్ళిందనుకో మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకుంటుంది, మళ్ళీ ఆ విధంగా ఉంటాయి ట్రెండ్ లైన్స్. ఇది నిన్న డ్రా చేసాము.
సో దాన్ని రెస్పెక్ట్ చేసింది. సో అందుకని ఆ ట్రెండ్ లైన్స్ని డిలీట్ చేయలేదు. సో అది సో ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మనకి పాజిటివ్గా అయితే స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ట్రేడ్ లాజిక్ చెప్తాను. సో ఇక్కడ మనకు క్లియర్గా చూసుకున్నట్టయితే మార్కెటు సో ఆ ఏరియా వరకు అంటే మొన్న ఈ ఏరియా నుండి అప్ ట్రెండ్ వెళ్ళింది, ఆల్ టైమ్ హైకి వెళ్ళింది మార్కెటు. సో అక్కడ నుండి సడన్గా అదే రోజు మళ్ళీ ఫాల్ అయిపోయి ఇక్కడ క్లోజ్ చేసింది మార్కెటు. సో అంటే మార్కెట్ పైకి వెళ్ళింది. సో ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, అంటే ఇక్కడ ఎవరైతే ఆల్రెడీ మార్కెట్ని డౌన్ తీసుకొచ్చారు, ఇక్కడ ఎంటర్ అయ్యారు. సో కాబట్టి మార్కెట్ కిందికి వెళ్తుంది కానీ వీళ్ళని స్టాప్ లాస్ అంటి చేయటానికని సో చిన్నగా అయ్యర్ హై సో ఈ విధంగా వెళ్ళింది. సో ఇక్కడ వీళ్ళని స్టాప్ లాస్ కోసమని కిందికి తీసుకొచ్చింది. సో ఇప్పుడు మనము ఇక్కడ కొన్ని ట్రెండ్ లైన్స్ డ్రా చేసాము. సో ఈ ట్రెండ్ లైన్స్ ఇక్కడ ఎవరైతే సెల్ చేసి కూర్చున్నారో ఇక్కడ సెల్ చేసి కూర్చున్నారో డౌన్ సైడ్ కానీ మార్కెట్కి, సో వాళ్ళని అవుట్ చేయడానికి సో ఈరోజు మార్కెట్ బుల్లిస్ తీసుకుంటుంది. సో నా టార్గెట్ అయితే 22,006. సో కనీసం ఈ ఏరియా దాకానైనా వెళ్ళి సో రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో అది నా లాజిక్. సో నేను ఆల్రెడీ ఇక్కడ సెకండ్ 5 మినిట్ క్యాండిల్లో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే క్లియర్గా మార్కెట్ ఆ హై నుండి మనం ట్రెండ్ లైన్ డ్రా చేసాము ఇది. సో ఈ డ్రా చేస్తే కరెక్ట్ ఇక్కడ రెస్పెక్ట్ చేసి పైకి వెళ్ళింది. నిన్న కూడా చూడండి, సో పర్ఫెక్ట్గా మొన్నటి ట్రెండ్ లైన్ని ఈ విధంగా ఇక్కడ పర్ఫెక్ట్గా రెస్పెక్ట్ చేసి పైకి వెళ్ళింది. సో మళ్ళీ ఈ విధంగా సైడ్ వైజ్ చేసింది. సో ఇక్కడ కూడా మనకి ఇది రెస్పెక్ట్ చేసింది. సో మనం కనీసం ఈ ఏరియా నుండి ఈ ఏరియాకి వెళ్తుంది అనుకుంటున్నా. కనీసం ఈ ఏరియా అయితే మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు, ఫస్ట్ ప్రాఫిట్. మళ్ళీ బై అండ్ డిప్స్ డౌన్కి వచ్చినప్పుడు మళ్ళీ రీఎంటర్ అయ్యి మళ్ళీ పైకి తీసుకోవడానికి ట్రై చేయొచ్చు. సో అది లాజిక్. సో ఇక్కడ నేను చూసుకుంటే నేను కొద్దిగా కాన్ఫిడెంట్గా ఉన్నాను, అందుకనే నేను ఆల్రెడీ 3 లాట్స్. యాక్చువల్లీ మన లాజిక్ ప్రకారము ఓన్లీ 1 లాటే తీసుకోవాలి, కానీ ఈరోజు కొంత బుల్లిష్ వ్యూ అనేది కన్ఫర్మ్ చేసుకున్నాను. సో గ్లోబల్ వ్యూతో పాటుగా. సో అందుకని నేను కొద్ది కన్ఫర్మ్డ్గా 3 లాట్స్ యాడ్ చేశాను. సో ఈరోజైతే మన ఎంట్రీ నుండి మంచి మూమెంటం, మంచి ర్యాలీ అయితే వచ్చింది. సో క్లియర్గా ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడ మనకి ఓన్లీ ప్రాఫిట్ అయితే రైడ్ చేద్దాము. సో కంటిన్యూస్గా. సో ఇదండి చూద్దాం మనం. సో సెన్స్ ఈ ఏరియాలోనే ఉంది, అంటే మనకి ఇంకొక 40 పాయింట్లు అయితే 40 పాయింట్లు 56 అంటే ఇంకో 30-40 పాయింట్లు అప్ తీసుకుందనుకో మనం చిన్న ప్రాఫిట్ బుక్ చేసుకుందాము. మళ్ళీ కావాలంటే డౌన్ సైడ్ రీట్రేస్ చేసిన తర్వాత మళ్ళీ రీఎంటర్ అవుదాము. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే సో వన్ వేగా ఒక బిగ్ క్యాండిల్ అయితే పడ్డది. సో మ్యాక్సిమం ఈ ఏరియా దాకా అయితే మనకి వస్తుంది, నెక్స్ట్ ఈ ఏరియా దాకా. ట్రైలింగ్ స్టాప్ లాస్ చేద్దాము. సో క్లియర్గా మంచి మూమెంటం అయితే పికప్ అయింది. సో 9 గంటల 50 నిమిషాలు ఆ విధంగా అవుతుంది. సో మనకి వన్ వే ర్యాలీ అయితే జరుగుద్ది. సో ఇక్కడ చూస్తుంది క్లియర్గా. సో మనము పొజిషన్స్లో ఇంకేం తీసుకోలేదు, మనము ఇది ఒక్కటే తీసుకున్నాము వన్ వేగా. సో ఈ విధంగా 4,000 ప్రాఫిట్ అయితే కనబడుతుంది. సో ఇక్కడ ఇది చూస్తే మనకి ఇంకొక బిగ్ క్యాండిల్ అయితే పడుతుంది. సో అప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకుందాము కొద్దిగా. సో 3,900. సో ఇక్కడ క్లియర్గా ఇంకొక బిగ్ మూమెంటం అయితే ఈ ఏరియా. సో ఇక్కడ నుండి ఇంకొక బిగ్ మూమెంటం ఇస్తే మనం చిన్న రీట్రేస్మెంట్ అయితే జరుగుతుంది. సో ఇంకొక 10 పాయింట్స్ 10 to 15 పాయింట్స్ అంటే 865 ఉంది. సో 875 ఇంకొక 10 పాయింట్లకి అప్ చేస్తే మనం ప్రాఫిట్ బుక్ చేద్దాము. సో దాని తర్వాత మళ్ళీ రీట్రేస్ చేసుకున్న తర్వాత మళ్ళీ రీఎంటర్ అవ్వడానికి ట్రై చేద్దాము. సో చూద్దాం మనం ఇంకొక బిగ్ క్యాండిల్ బిగ్ మూమెంటం చేసుకుందాం అనుకో, రీట్రేస్ చేసుకుంటే. సో ఫ్రెండ్స్ ఇక్కడ కాన్ఫిడెంట్గా మనం ఎంట్రీ అయితే తీసుకున్నాము, కానీ
సో ఇక్కడ ఫస్ట్ స్టాప్ లాస్ అంటే మనకు ఫస్ట్ టార్గెట్కి వచ్చే టార్గెట్కల్లా మనం ప్రాఫిట్ బుక్ చేయలేదు. సో సడన్గా మార్కెట్ మనకి 4,000 ప్రాఫిట్ చూపించింది. దాన్ని బుక్ చేసి ఉన్నా లేకపోతే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టి ఉన్నా బాగుండేది. సో మార్కెట్ కొంత పైకి వెళ్తుందేమో నా అలాగే ఉన్నా, కానీ మార్కెట్ కంటిన్యూస్గా డౌన్ సైడ్ పడ్డది. సో దానివల్ల నాకు ప్రాఫిట్ బుక్ చేయకపోవడం వలన నేను ఏదైతే నేను ఎక్కడైతే ఎంటర్ అయ్యానో సో మొత్తం మళ్ళీ 4,000 జీరో అయిపోయింది. మళ్ళీ 40 రూపీస్ అంటే నో లాస్ నో ప్రాఫిట్ దగ్గర నేను కట్ చేసేసాను. మళ్ళీ అంటే మార్కెట్ అక్కడ కిందికి వెళ్ళిపోయి సో మళ్ళీ నేను మళ్ళీ రీ ఎంటర్ అయ్యాను. సో ఇక్కడ చూసుకుంటే ఇంత ప్రాఫిట్ని నేను బుక్ చేయలేకపోయాను స్లోగా. సో ఇలా మనకు 4,500 దాకా కనపడ్డది. సో దీన్ని ఫస్ట్ బుక్ చేసి ఉన్నట్టయితే మళ్ళీ రెండోసారి ఎంటర్ అయ్యి ఉంటే నేను నాకు డబుల్ ప్రాఫిట్ వచ్చేది. సో ఇది నేను చేసిన మిస్టేక్. అంటే మార్కెట్ ఎప్పుడైనా వన్ వేలో పైకి వెళ్ళదు, ఒక్కొక్కసారి వెళ్తుంది. హెవీ బుల్లిష్ టైంలో అసలు కిందికి రాకుండా కంటిన్యూస్గా పైకి వెళ్తుంది. కానీ నేను అలాగే ఎక్స్పెక్ట్ చేశాను పైకి, కానీ మార్కెట్ ఎంత పైకి వెళ్ళిందో మళ్ళీ అంతా కంటిన్యూస్గా డౌన్ వచ్చేసింది. ఫ్రెండ్స్, ఇప్పుడు 10 గంటల 39 నిమిషాలు అవుతుంది, 10 గంటల 40 నిమిషాలు. సో మనం అనుకున్నట్టుగా మార్కెట్ ఈ ఏరియా నుండి ఈ ఏరియా దాకా వెళ్ళింది. సో ఈ ఏరియా వస్తే ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ డౌన్ సైడ్ ఎంటర్ అవుదాం అనుకున్నాను. కానీ మార్కెట్ ఈ దాకా రాకుండా ఇక్కడే డౌన్ సైడ్ వచ్చేసింది. సో మనము ప్రాఫిట్ బుక్ చేసుకోకపోవడం వలన సో మనకి ఆల్రెడీ మంచి ప్రాఫిట్ కనపడ్డది కాస్త మనకి ప్రాఫిట్ అనేది మళ్ళీ మొదటికి వచ్చేసింది. సో మనం ఆల్రెడీ ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసేసి మనము కొద్దిగా ఎంటర్ అయి ఉన్నట్టయితే మనకి ఆల్రెడీ ప్రాఫిట్ అనేది మనకి సేఫర్ సైజ్లో ఉండేది. సో ఇక్కడ చూసుకుంటే క్లియర్గా సో మనం ఎక్కడైతే ఎంటర్ అయ్యామో మళ్ళీ స్టాప్ లాస్ హిట్ చేయడానికని మళ్ళీ ఆ ఏరియా నుండి మళ్ళీ కిందికి వచ్చేసింది. సో ఇప్పుడు మళ్ళీ స్టాప్ లాస్ హిట్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళేలా ఉంది. నేనైతే ఈ ఏరియా రాగానే ఎగ్జిట్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్ రాగానే మళ్ళీ నేను ఎంటర్ అవుదామని అనుకున్నాను. కానీ వాళ్ళు ఇక్కడ ఇది ఒక లాజికల్గా ఈ పాయింట్ నుండే కిందికి తీశారు. సో మళ్ళీ ఈ ఏరియా దాకా వెళ్తుందా లేదా అనేది చూడాలి. సో ఇది మనకి వచ్చిన ప్రాఫిట్ అయితే మళ్ళీ డౌన్కి అయితే వెళ్ళింది. సో చూద్దాము. సో మళ్ళీ మనకి ఇంతకు ముందు కనపడ్డ ప్రాఫిటే మళ్ళీ వస్తుందా లేదా అని చూద్దాం. సో ఇక్కడ మనకైతే మనం ఈ ఏరియాలోనే ఈ క్యాండిల్ స్లోగా సెల్లర్స్ యాక్టివేట్ అయ్యారు. సో మనం ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోతే బాగుండేది. సో నేను ఇంకా ఇక్కడ నుండి రివర్స్ అవుద్ది అని అనుకున్నాను, కానీ అది కాలేదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు 10 గంటల 50 నిమిషాలు అవుతుంది. సో మనకి ఈ ఏరియా నుండి మంచి ఇక్కడ బుక్ చేసుకుంటే అయిపోయేది. మళ్ళీ ఎంటర్ అయిపోతే మనకి ఇంకా డబుల్ ప్రాఫిట్ వచ్చేది. కానీ మార్కెట్ మళ్ళీ దీనికి ట్రెండ్ లైన్ డ్రా చేశాను. సో ఇది ఒక ట్రెండ్ లైన్. సో ఇది టచ్ చేసేసి ఇక్కడికి వెళ్తుందా లేకపోతే ఇక్కడ నుండి మళ్ళీ రీట్రేస్ చేసుకొని డౌన్ సైడ్ వస్తుందా అనేది తెలియదు. సో మనకైతే మంచి ప్రాఫిట్ని మనం బుక్ చేసుకొని ఉండాల్సింది. సో ఇది మనకు సో మళ్ళీ దీన్ని స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో కాస్ట్లో ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఎంటర్ అయ్యాను పైకే. సో మార్కెట్ ఒకవేళ అప్ ట్రెండ్ తీసుకుంటే మనకి మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది. చూద్దాము. సో అది ఫ్రెండ్స్, మీరు చూశారు కదా, ఫస్ట్ మంచిగా మనకి 4,000 ప్రాఫిట్ వచ్చింది, కాన్ఫిడెంట్గా ఉన్నాము. కానీ అది స్టాప్ లాస్ హిట్ కోసం అని మళ్ళీ కంటిన్యూస్గా డౌన్ సైడ్ వచ్చేసింది. సో వచ్చిన ప్రాఫిట్ అంతా పోయింది. సో కొంత డిసప్పాయింట్మెంట్ వచ్చింది అరే అని. కానీ నో ప్రాబ్లం, ఇక్కడ 40 రూపాయలది ఇదే 4,000 కనపడ్డది కాస్త మళ్ళీ 40 రూపాయలు కాస్ట్లో ఎగ్జిట్ అయిపోయాను. నాకు మళ్ళీ కాన్ఫిడెన్స్ వచ్చింది, మళ్ళీ మార్కెట్ అప్ వెళ్తుందని నేను మళ్ళీ ఎంటర్ అయ్యాను. కాకపోతే ఈరోజు రూల్స్ బ్రేక్ చేశాను. రూల్స్ అంటే ఏంటంటే ఫస్ట్ ట్రేడ్ ఒక్కటే తీసుకున్నా, కాకపోతే మనం 1 లాట్ తోటే చేద్దాం అనుకున్నాము, కానీ ఈరోజు 3 లాట్స్ ఎంట్రీ చేశాను. సో అది కూడా 20,000 క్యాపిటల్ తోటే, చిన్న క్యాపిటల్ తోటే ఇంత నేను తీయగలిగాను. సో ఇక్కడ నేను అంటే మెయిన్ వ్యూ అనేది కరెక్టే, అంటే ఒక అప్ సైడ్ వ్యూ అనేది కాన్ఫిడెంట్ ఉంది. కాకపోతే ఇందులో మధ్యలో ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటూ ఉండాలి. ఇది మనం చేయాల్సిన అతిపెద్ద టెక్నిక్. సో అంటే మనకి అంటే ఒక
ఫస్ట్ ఎంట్రీ తర్వాత ఒక టార్గెట్ అనుకున్నప్పుడు డైరెక్ట్గా టార్గెట్ దాకా వెళ్ళదు, మధ్య మధ్యలో అది రీట్రేస్ చేసుకుంటుంటుంది. ఎంతోమంది ఎంటర్ అవుతుంటారు, ఎంతోమంది ఎగ్జిట్ అవుతుంటారు. సో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నప్పుడు మార్కెట్ డౌన్ వస్తుంది. ఒక్కోసారి ఆపరేటరే కావాలని స్టాప్ లాస్ హిట్ చేయించడానికి ఎవరైతే చిన్న చిన్న వీక్ ప్లేయర్లను అందరినీ ఎగ్జిట్ చేయించడానికి అంత సో అతను మార్కెట్ని కావాలని డౌన్ తీసుకొస్తాడు. సో ఆ టైంలో స్టాప్ లాస్ హిట్ అవుతుంది, అందరూ చిన్న ప్లేయర్స్ అందరూ లాస్లో కట్ చేసుకుంటారు. మళ్ళీ వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మార్కెట్ మళ్ళీ ఎటు వెళ్ళాలో అటు తీసుకెళ్తుంది. సో ఇదొక ఆపరేటర్ గేమ్ కూడా ఉంటుంది. సో అందులో భాగంగా ఫస్ట్ వచ్చిన ప్రాఫిట్ని బుక్ చేయలేకపోయాను. సో అదొక డిసప్పాయింట్మెంట్. అయినప్పటికీ నేను మళ్ళీ కావాలని నేను మళ్ళీ మార్కెట్ వ్యూని పట్టుకున్నాను. సో మళ్ళీ రీట్రేస్ చేసుకుంటుందని. సో ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మార్కెట్ అయితే అప్ ట్రెండ్ తీసుకుంటుందని నేను మళ్ళీ కొద్దిగా ఓవర్ ట్రేడింగ్ అంటే జరిగింది. క్వాంటిటీ పెంచడము, తర్వాత అవుట్ ఆఫ్ ద మనీ తీసుకోవటము. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే క్యాపిటల్ తక్కువ ఉంది, నేను 20,000 క్యాపిటల్ యూజ్ చేస్తున్నాను కాబట్టి అదొక ప్రాబ్లం అయింది. సో కాబట్టి అవుట్ ఆఫ్ ద మనీ తీసుకున్నాను. సో అవుట్ ఆఫ్ ద మనీ ఒకవేళ మార్కెట్ సైడ్ వేస్ ఉంటే, అవుట్ ఆఫ్ ద మనీ ఉంటే మనకి లాస్ వస్తుంది, అది కూడా ఒక కేర్ తీసుకోవాలి. సో స్టాప్ లాస్ ఒకటి పెట్టుకోవాలి. సో వ్యూ అనే దాన్ని మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలగాలి. సో ఇక్కడ చూసుకుంటే మనకి బ్రోకరేజ్ కూడా 600+ వచ్చింది. సో ఎంట్రీలు అనేవి 3-4 సార్లు అయింది కాబట్టి సో సమ్హౌ ఇది కొంత ఎక్స్పీరియన్స్ తోటే దీన్ని చేయగలిగాను. సో అంత ఈజీ కాదు. సో ఇక్కడ ఎవరైతే కొత్త వాళ్ళు 1 లాట్ తోటి స్లోగా ప్రాఫిట్స్ కాకుండా ఎక్స్పీరియన్స్ కోసమా కొద్దిగా ట్రేడింగ్ చేయడం, కంట్రోల్డ్గా ట్రేడ్ చేయడం అనేది నేర్చుకోవాలి. హెవీగా బిగ్ క్వాంటిటీస్ ఇంక్రీజ్ చేయడము, ఈరోజే నాకు ప్రాఫిట్ కావాలనుకునే మైండ్ సెట్ అనేది తగ్గించుకోవాలి. అదేవిధంగా మనం 80% ట్రేడింగ్ అనేది స్వింగ్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్కి చూడాలి, 20% ఈ ఆప్షన్స్ ట్రేడింగ్కి ఫోకస్ పెట్టాలి. సో అది ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. సో మెయిన్ ఏంటంటే మన మైండ్ డైవర్షన్ అనేది ఇంపార్టెంట్. సో అడిక్షన్ అనేది ఉండకూడదు దీంట్లో, స్లోగా గ్రో అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్.